శంకరాచార్య పర్యంతం. నిన్నటి రోజున మనం పార్వతీదేవి శివుడి యొక్క కళ్ళు మూసినందుకు పాపం చేసినట్టుగా శివుడు తలిచి అమ్మవారు అడగగా ఆ పాపాన్ని ఎలా నిర్మూలన చేసుకోవాలనే విషయం మీద స్వామివారు అడుగుతాం. అప్పుడు స్వామివారు భూలోకానికి వెళ్ళి తపస్సు చేసి ఆ పాపాన్ని తీసేసుకో అని చెప్తారు. అందుకోసం వెంటనే ఇప్పుడు అమ్మవారి పాపం ఉంటుందా? ఉండదు. కానీ మనం చేసే వాటికి ఎలాంటి సొల్యూషన్ అని అమ్మవారు చెప్తున్నారు. అంటే మన శివుడి కళ్ళు మూసేసి పాపం చేస్తామని కాదు, మన భూమికి చాలా పాపాలు చేస్తుంటాం. వాటి యొక్క పాపం నుంచి ఎలా బయటికి రావాలి అంటే శివుడి యొక్క పూజ చేయాలి, శివుడు అర్చన చేయాలి. నిత్యం ఏదో ఇలా పెట్టుకొని మీ ఇళ్ళలో మీ వీళ్ళంటే మీకు చెప్పాను కదా, ఎవరైనా పూజ నేర్చుకోవాలంటే కూడా మనకి ఇప్పుడు సంతి నుంచి అక్కడ ఇండివిజువల్గా ఒక్కొక్కరు నేర్పిస్తున్నా కూడా ఇక్కడే క్లాసెస్లా తీసుకొని వాళ్ళకు ఒక లింగము లేదంటే రుద్రాక్షణం వాళ్ళకి ఇష్టమైన దైవం ఏదో వాళ్ళకి ఇచ్చి, కొంతమంది ఉపనయనాలు చేసుకుంటే కూడా వాళ్ళకి గాయత్రమాలు ఇచ్చి ఆ గాయత్రి జపం ఎలా చేసుకోవాలా అలా ఎంకరేజ్ చేస్తున్నాం సమితి నుంచి పిల్లలకి. పెద్దవాళ్ళంటే అది తెలుసు కాబట్టి మనం ఏం చెప్పలేం, కానీ పిల్లలు అలా ఎంకరేజ్ చేస్తున్నాం. అలా మీకు ఇష్టమైన దైవం ఏదో చెప్తే దాన్ని ఎలా పూజ చేసుకోవాలి, మీరు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, జాబ్లోకి అని అన్ని గోలగోళ్ళు ఉన్నారు పిల్లలు కదా. ఇవన్నీ చేయాల్సిన డ్యూటీస్ వదిలేయలేం కదా. సో డ్యూటీస్ వదలకుండా దేవుడిని ఎలా పూజ చేసుకోవాలి, ఉన్న 5-10 మినిట్స్లోనే ఎలా చేసుకోవాలి, చాలా ఈజీ. ఆ దేవుడు నీట్గా నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆ చిన్న స్వామి వినాయకుడు, ఆంజనేయ స్వామి, శివుడు రుద్రాక్షను, సాలగ్రామం కూడా భయపడిపోతున్నారు. అదేం భయపడాల్సిన అవసరం లేదు. నిష్టగా ఉండాలి, అంతే. నిష్టగా ఉండాలి. సిస్టమ్ నోటితో అన్నం తినాలి అని పెట్టారు, కానీ కంట్లోకి పెట్టుకోం కదా. అలానే దాని సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఫాలో అయితే చాలు. సాలగ్రామానికి భయపడాల్సిన అవసరం లేదు. నిష్టగా తలస్నానం చేసుకొని రోజు వీలైన వాళ్ళ మగ పిల్లలకి అందుకే సాలగ్రామం ఆడవాళ్ళు చేయకూడదు. లింగార్చన రోజు కుదరదు మీకు. రూల్ ప్రకారం కూడా రోజు తలస్నానం ఆడవాళ్ళు చేయకూడదు. కాబట్టి ఏదో విధంగా మొత్తానికి మీకు పక్కనే చేసే వాళ్ళకి అందియచ్చు, మీరు చేసినట్టే లెక్క. ఆడవాళ్ళకి అభిషేకం చేసే వాళ్ళకి మీరు పాలు చక్కెర లేదంటే పక్కన నుండి హెల్ప్ చేయడమో అందియడమో అలాంటివి చేయొచ్చు. దానికి సరే అలా చిన్న చిన్న పూజలు పంచోపచారాలు చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఈ 5 స్టూడెంట్స్కి ఇంతే. చాలామంది అంటే పూజల వల్ల పిల్లలు చదువు డిస్టర్బ్ అవుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. మెమరీ పవర్ పెరిగి ఇంకా బాగా సిస్టమేటిక్గా ఉంటారు, డిసిప్లిన్గా చదువుతారు. వేరే దయ్యాలు మూతలు పట్టవు. బయటికి వెళ్ళగానే ఫోన్ దయ్యం పట్టింది కదా ఇవాళ అందరికి. ఫోన్ దయ్యమే అని తయారు చేసినప్పుడు కూడా దయ్యమే ఉండొచ్చు. అందుకే మనకి ఫోన్ దయ్యం అంటే దాంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మనం మైనస్ వైపే ఎక్కువ పోతాం, ప్లస్ వైపు పోం కదా. ఫోన్ ఓపెన్ చేసి దేవుడు స్తోత్రాలు చదువుతాం, తక్కువ మంది ఉంటారు. 100 to 10% ఉంటారు. 90% అంతా యూట్యూబ్లో షార్ట్స్ పైకి కిందికి, ఇలా పైకి అన్నా కింద, పైకి అన్నా కింద, తెలియకుండా గంటలు. విచిత్రం చూడండి, మన బాడీ కూడా ఎలా డెవలప్ అవుతుందో. మనము టైర్డ్ అయిపోయి ఉన్నాం, టైర్డ్ అయిపోయి అన్నం తినగానే చదవమని అనుకో నిద్ర వస్తుంటుంది, లేదు ఇంకేమైనా పనులు చేయాలంటే నిద్ర వస్తుంటుంది. అదే ఎంత టైర్డ్ అయ్యి ఉండి ఫోన్ చేస్తారో నిద్ర. ఇది ఎప్పుడు కొడుతుంది అంటే ఇలా నిద్ర లేకుండా మెమరీ పవర్ తగ్గిపోయింది. పిల్లలకి చిన్న ఆన్సర్ చెప్పండి కానీ వాళ్ళు చాలా కష్టపడిపోతున్నారు. అబ్బా అని తీసుకొస్తారు. అంటే టీచింగ్ ఫీల్డ్లో కూడా ఉన్నారు కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్స్ పిల్లలకు తెలుస్తాయి ఎలా ఉందని. సో ఫోన్ని మితంగా కొంచెంగా వాడుకోండి. అది ఏ టైం ఒక టైం పెట్టుకోండి. పెద్ద వాళ్ళు కొంతమంది చాలా డిసిప్లిన్గా వాడతారు ఫోన్ని కూడా. ఆన్లైన్లో ఉంటారు వాళ్ళు 9 to 10. మా తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన వాడు ఫోన్ ఉంటుంది పక్కన, అంతే. ఆఫీస్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేస్తాడు, అవసరమైతే ఫోన్ చేస్తాడు. అంతేకాదు ఉంది కదా అని వాడు. మనం చేసే మిస్టేక్ అది, ఉంది కదా అని వాడతాం. అలా వాడడం మన అవసరానికి వాడతాం ఫోన్. ఆన్లైన్ 9 to 10 అందరితో చాటింగ్ చేస్తారు, చుట్టాలు అందరితో, ఫేస్బుక్ అన్నీ కవర్ చేస్తాడు. 9 to 10 1 hour చేసి దానిలో మళ్ళీ దేవుడివి, పీఠాధిపతులవి, మంచి విషయాలు పనికొచ్చే ఓపెన్ చేసి చూస్తాడు. అలా పెట్టుకోవాలి మనం ఏదో వెళ్తున్నాం. సరే, ఇప్పుడు అలా శివుడిని వదిలేసి పార్వతి ఉండగలదా భూమి మీదకి వచ్చి? అందుకనే సత్వరమే అన్నాడు. సత్వరమే వెంటనే ఇక అంటే తెలిసిపోయింది అమ్మవారికి ఆ లక్షణం మనకు రావాలి. తప్పు జరిగిపోయింది అనగానే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఒప్పులోకి వచ్చేసారు, అంటే ధర్మంలోకి వచ్చారు. నాన్నకు అమ్మకు అబద్ధం చెప్పాము, గురువు గారికి ఏదో అబద్ధం చెప్పాము, లేదో రూడ్గా బిహేవ్ చేసాము. ఎంబడి మరి తప్పు అని తెలిసింది. గురువు చెప్పాలి యాక్చువల్గా. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, నేను గొప్పవాడని గురువు ఎలా చెప్తాడు, నేను ఇలా అంటాడు చెప్తాడు గురువు. కానీ ఒక్కొక్కసారి రాగానే గురువు గారికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం ఏదో చెప్పరా అని గురువే చెప్పాల్సి వస్తుంది. రోజు గురువుకి రాగానే విష్ చేయండి. అమ్మనాన్న పొద్దున్న లేవగానే అమ్మనాన్న చెప్తారా, పొద్దున్న లేవగానే మా కాళ్ళ దండం పెట్టాలరా, భూమి చుట్టూ 21 సార్లు ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందిరా అని చెప్తారా?
చెప్పాల్సి వస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? అదే మనం చెప్పి పెట్టించుకుంటాం, మా గురువుగారు అయితే చెప్పి మరీ ఈ విషయం చెప్పించుకుంటారని బయట ప్రచారం వింటుంటాం మేము ఎప్పుడప్పుడు. మీకు గురువు తల్లిదండ్రులు చెప్పకపోతే ఎవరు చెప్తారు? అందుకనే గురువుని ఇచ్చే ముఖ్య ఉద్దేశం అదే, గురువు లేకుండా ఏ పని చేయదు. మీరు పూజ చేసినా ఏది చేసినా గురువు ఉండాలి కంపల్సరీ. అది ఎలా చేయాలని కనుక్కొని చేయాలి. చాలా ఈజీ అయిపోతుంది రూట్. నాకు తెలిసి లేకపోతే ప్రపంచం అంతా తిరిగి పక్కనే ఉంటుంది. మనకు కావాల్సింది ఊరంతా తెలిపిస్తుంది. గురువు మీకు ఈజియెస్ట్ వే చూపిస్తారు, ఎక్కువ కష్టపడకుండా. సరే, సత్వరమే అమ్మో మా ఆయన వదిలేసి, మా ఆయన ప్లస్ గురువు గారు. ఎందుకు సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? భర్తే కదా గురువు భార్యకి. సో గురువు గారిని వదిలేసి ఉండలేదు పార్వతీదేవి, అలానే భర్తను వదిలేసి ఉండాలి. అంటే సత్వరమే వెంటనే వెళ్ళిపోయి ఆ ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ వచ్చారు, స్వామి దగ్గరికి వచ్చేసారు. ఆ పనిలో పార్వతి కాంచీపురంలో కంపా తీరంలోని బంగారు ఇసుకతో లింగం తయారు చేసింది. ఇసుకతో లింగం తయారు చేసింది. బంగారు ఇసుక అంటే బంగారం అని కాదు, ఇసుక. ఇసుకతోని అక్కడ లింగాన్ని తయారు చేసింది. ఆ ఇసుక లింగాన్ని ఏమంటారు? సైకత లింగం అంటారు. మట్టితో తయారైతే సైకత లింగం తయారు చేసింది. 32 శైవోపచార విధులను నిర్వర్తిస్తూ మనం షోడశోపచారాలు చేస్తాం నవరాత్రులు కదా. ఈవిడ 32 శైవ ఉపచారాలు ఉన్నాయి. 32 ఆ ఉపచారాలని స్వామికి ఇస్తా అంటే ఇష్టపడేటట్టుగా. మీరు దేవుడి పూజ ఎందుకు చేస్తారు? మన కోరికల కోసం చేస్తాం. కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు చేస్తారు తెలుసా? దేవుడికి ఇష్టం కోసం. మనం ఏం కావాలంటే నాకు బైక్ కావాలి కాబట్టి రోజు హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చేస్తాను, సైకిల్ కావాలంటే ఒక 21 టైమ్స్ చేస్తాను, ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే గుళ్ళో 10 టైమ్స్ చేస్తాను. అంత బిజినెస్ నడుస్తుంది. గొప్ప వాళ్ళది అలా ఉండదు. సాధకులది గొప్ప గొప్ప భక్తులది ఎలా ఉండదంటే, నువ్వు సంతోషపడ్డానికి నేను చేస్తా అంటాను. శివుడి సంతోషం కోసం అమ్మవారు చేస్తుంది, అంతేగాని ఏదో నేను తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశం. శివుడు సంతోషపడితే ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను. సో స్వామి సంతోషపడడం కోసం 32 ఉపచారాలు నిర్వర్తిస్తూ కఠోర తపోనిష్టను ఆశ్రయించింది. కఠోరమైన తపస్సు చేసి, కఠినమైన డిఫికల్ట్. మనం చాలా ఈజియెస్ట్ మంత్రం చేయమన్నాం అనుకో, కింద కూర్చోవచ్చా, సోఫాలో కూర్చోవచ్చా, ఎక్కడ లేని నొప్పులన్నీ అదే టైంలో గుర్తొస్తుంది. హనుమాన్ చాలీసా చేయమన్నా 11 టైమ్స్ చేయండమ్మా హనుమాన్ చాలీసా. అదే ఫోన్లో మీరు గేమ్ ఆడండి, ఓ కాలు ఇలా పెట్టుకుని ఒక కాలు బయట పెట్టేసి ఒంటి కాలు మీద కూడా ఫోన్ ఆడుతూ మీరు ఉండిపోతారు 10 గంటలు కూడా. ఒక కాలు మీద నేను తపస్సు చేసినట్టు ఒక కాలు మీద గోడ కాలుకొని కూడా ఫోన్ ఆడే పిల్లలు ఎంతోమంది చూసారు రైల్వే స్టేషన్ అక్కడ ఇక్కడికి. అది ఒక్క కాలు మీద హనుమాన్ చాలీసా చేయాలంటే ఒక్క 1 టైం చేయగానే కాలు పంపిస్తున్నాను అంటే ఏంటి, ఏమవుతుంది? దీనికి అది అవుతుంది, దానికి ఇది అవుతుంది. దానికి చేయాల్సింది దీనికి అవుతుంది, దీనికి చేయాల్సింది దానికి అవుతుంది. చెప్పండి ఒక 5 minutes. శైవోపచార విధులను నిర్వర్తిస్తూ కఠోర తపోనిష్టను ఆశ్రయించింది. అమ్మవారు ఏం చేశారు? కఠినమైన తపస్సు చేశారు. సాంబశివుడు ప్రీతుడై ఆమె భక్తి పరిపాకాన్ని పరీక్షింపబోయి. ఇప్పుడు శివుడు ఏం చేశారు? ఎప్పుడైనా మనం ఏం చేస్తాం? ఎగ్జామ్కి సిలబస్ ప్రిపేర్ అవుతాం కదా. ఎగ్జామ్కి సిలబస్ ప్రిపేర్ అవుతాం. ఎగ్జామ్ సిలబస్ ప్రిపేర్ అయ్యాక మనం ఏం చేయాలి? దానికి ఎగ్జామ్ రాయాలి కదా. సిలబస్ ప్రిపేర్ అయ్యాక మీరు బాగా ప్రిపేర్ అయ్యాలి, టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ పెట్టాలి కదా. ఇప్పుడు స్వామి అమ్మవారికి పరీక్ష పెడుతున్నారు. పరీక్షింపకోరి కంపా నదికి వరద తెప్పించాడు. కంపా నదిని ఏం చేశాడంటే సైగ చేశాడు, ఉధృతంగా ప్రవహించు అని. అంటే ఎక్కడ లేని నీళ్ళని కంపా నదిలో పెరిగిపోయి అమ్మవారి సైకతలింగం పెట్టారు, అటువైపు ఫ్లోగా వచ్చేస్తున్నాయి నీళ్ళు ఫాస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అమ్మవారు చూద్దాం. ఇదే గురువు పెట్టే పరీక్ష, శిష్యురాలికో శిష్యుడికో. అలానే శివుడు కూడా అమ్మవారికి పరీక్ష పెట్టాడు, ఆ యొక్క సాధన ఎలా ఉందని చెక్ చేయడానికి. ఆ ప్రవాహ వేగ తీవ్రతకు సైకతలింగం ఎక్కడ కొట్టుకొని పోను అని దాన్ని హృదయానికి హత్తుకోగా ఆ చర్య మన్మధుడికి శివునిపై మదన విజయస్తూపంగా విరుతికెక్కింది. ఇప్పుడు ఈ ప్రవాహానికి ఎక్కడ కొట్టుకుపోతుంది? లింగం అని భయం వచ్చేసింది అమ్మవారికి. అమ్మో ఇంతకటి వరకు లేదు, ఇప్పుడు సడన్గా ఏంటిది ఫ్లో వచ్చేసింది. ఎక్కడి లింగం కొడుకు వెళ్ళిపోతున్నాయో అని టెన్షన్కి ఏమైంది? ఎంబడే ఇమీడియట్ ఆలోచన ఏమొచ్చింది? దాన్ని కాపాడుకోవాలి అంతే. చిన్నపిల్లలు తల్లి ఏం చేస్తుంది? చిన్నపిల్లలు పడిపోతాడో వచ్చేసి పట్టేసుకుంటుంది. లేదంటే ఏదైనా ఎద్దో కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది, తల్లి ఎంబడి ఏం చేస్తామని 2 చేతుల మధ్య పెట్టి ఇలా కాపాడేస్తుంది. వర్షం వచ్చినా కూడా ఇలా పెట్టేస్తుంది తల్లి కదా, కాపాడే లక్షణం తల్లి. అలా శివలింగాన్ని హత్తుకుంది అమ్మవారు. ఆ లింగంపై అమ్మవారి యొక్క మంగళసూత్రాలు అచ్చులన్నీ లింగం పైన పడినాయి. చేతి కంకణాల ముద్రలు పట్టుకుని కదా,
ఇలా పట్టుకుంటే ఏమో ఇక్కడ అమ్మవారి బంగారు కంకణాలు వేసుకుంటారు, మళ్ళీ గాజులు లేకుండా ఉండరు. గాజులు వేసుకుంటే వెరీ గుడ్, వేసుకున్న వాళ్ళందరూ వెరీ గుడ్. వేసుకున్న వాళ్ళు బ్యాడ్ అని కాదు, వేసుకోవాలి. చూడండి ఎంత బాగా రాస్తున్నారు. అమ్మవారు ఇలా శివలింగాన్ని పట్టుకున్నప్పుడు ఆ బంగారు కంకణాల యొక్క ఖర్చులు శివలింగం మీద ముద్ర పడ్డాయి. అంటే దీన్ని బట్టి ఏంటి, అమ్మవారు ఇలా ఉన్నారు, మనం ఎలా ఉండాలి కదా. అమ్మవారిలో ఉన్నారంటే దైవంలో ఉన్నారు, అమ్మవారిలో లేదంటే దయ్యంలో ఉన్నారు. రామాయణంలో ఉన్నారు సార్ రకరకాల పాత్రలు అలా. అప్పుడు ఆ దేవికి అశరీర వాక్కు తోచింది. ఇప్పుడు ఈ చేష్ట వల్ల అమ్మవారిలో పట్టేస్తున్నారు కదా, నీళ్ళు అమ్మవారు పై నుంచి వెళ్ళిపోతున్నాయి, అమ్మవారు పక్క నుంచి వెళ్తున్నాయి, మొత్తానికి ఫ్లో వెళ్ళిపోతుంది కదా ఉధృతంగా. శివలింగాన్ని కాపాడు, ఎందుకంటే మట్టి లింగం కదా, కొట్టుకుపోతుంది నీళ్ళల్లో. సరిగత లింగం మట్టిది కదా, అందుకు అమ్మవారు పట్టేస్తున్నారు. అయ్యో నా లింగం వెళ్ళిపోతుంది. అది రావాలి, దేవుడి మీద ఆ ప్రీతి రావాలి ఎంబడి ఇమీడియట్గా. అందుకే మోక్షం వస్తుంది నేను కూడా అనుకో. మోక్షం ఎప్పుడు వస్తుందంటే నువ్వు చనిపోయేటప్పుడు మనం లాస్ట్ మూమెంట్ బ్రీతింగ్ టైంలో శివ హరి అని అంటే వస్తుంది. అది రోజు ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. అలా రోజు ప్రాక్టీస్ చేయకపోతే ఏమొస్తుంది, మా ఆయన ఎక్కడ ఉన్నాడు, మా ఆవిడ ఎక్కడ ఉందో, ఆస్తిలో ఎవరికి ఇవ్వాలా, తమ్ముడికి ఇవ్వాలా, కొడుకు ఇవ్వాలా, భార్యకి ఇవ్వాలా, పిల్లలకి ఇవ్వాలి, ఈ గోలంతా నడుస్తుంటుంది. లాస్ట్ టైం నా బండి చెప్పకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికి చెప్పలేదే, ₹1,00,00,000 బ్యాంకులో ఉంది, ఇవన్నీ గుర్తొస్తాయి. అలా డబ్బు ఆలోచించుకుంటూ చనిపోయినా, బంగారం ఆలోచించుకుంటూ చనిపోయినా, ఆస్తుల గురించి ఆలోచించుకుంటూ చనిపోయినా వాడు ఎలా పడతాడు తెలుసా, జర్రిలాగనో తేలిలాగనో. ఆ డబ్బుల కింద పెట్టెలో ఉండే పురుగులు ఉంటాయి, కొన్ని డ్రమ్ముల కింద దూరుతాయి కదా పురుగులు, విష పురుగులు. అవి వెలుతురులోకి రావు, చీకట్లోనే ఉంటాయి. ఆ డబ్బా దగ్గరకు వచ్చి చేయబెట్టగానే కట్ చేస్తాయి లోపల నుంచి. వాడు చచ్చిపోయి వాడి డబ్బు కిందనే పెట్టె కిందనే దూరాడు. చూసారా, నెక్స్ట్ జన్మ వచ్చినా కూడా వాడికి పోలేదు. పోయిన జన్మలో ఏదో బాగా డబ్బు సేకరించాడు, ఎవరు చెప్పడం పోయాడు, నా డబ్బు నా డబ్బు నా డబ్బు అని పోయాడు. వాడు ఎక్కడో తేలిగానో జర్రిలానో పుట్టి వాడి వాసన అంటే వాడు పూర్వజన్మ పట్టుకొచ్చాడు, గుర్తుండిపోతాయి. వాడి ఆత్మగత లోపల అన్ని మెమరీస్ ఉంటాయి, స్టోర్ అయి ఉంటాయి. వాడికి తెలియకుండానే అక్కడి నుంచి దాని కింద చేస్తాడు, ఆ డబ్బు పెట్టే కిందే. వాడు ఎవడన్నా వచ్చి ఇది డబ్బు ఏముందో డబ్బా కింద పెట్టగానే నా డబ్బు రాదు కలుస్తాడు. వాడికి తెలియదు పాపం వాళ్ళ డబ్బని, వాడికి తెలియక వచ్చి కూర్చుంటాడు. కానీ అది పిలిచినట్టు అవుతుంది అక్కడ కలిసి తేలిలాగా. అందుకే లాస్ట్ వరకు అలా పెట్టుకోకూడదు, సెటిల్మెంట్స్ అని ముందే చేసుకోవాలి. అందుకే మన శాస్త్రం ఏం చెప్పింది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాలు. ఆశ్రమాలు ఎవరు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థం, సన్యాసం. నీట్గా చెప్పింది. బ్రహ్మచారిగా ఉండాలి, వాడు ఉపవాసం లేవు, బాగా చదువుకోవాలి, తినాలి, టైంకి మంచి బుద్ధులు పెట్టుకోవాలి, మంచి ఆలోచనలు పెట్టుకోవాలి, అది బ్రహ్మచారి. గృహస్థుడు వాడి భార్య పిల్లలు, వాడి ఇంట్లో దాచుకోవడం, వాడికి ఇల్లు కట్టుకోవడం, వాడికంటే ఏం కావాలని చేసి ఈ ముగ్గురిని పోషించడం. ఎవరిని, బ్రాహ్మణుల్ని పోషించాలి, మరి ఇంకెవరు మిగిలారు, వానప్రస్థుల్ని, సన్యాసులు. భౌతి భిక్షాన్ని అని వస్తే కొంచెం దానం చేయాలి గృహస్థుడు. మిగతా వానప్రస్థం మనవాళ్ళు మనవరాళ్ళు రాగానే చెప్పులో లేడమే, అంటే పిల్లలకి ఇచ్చేయాలి. ఇక కొడుకులు కూతుళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని ఆస్తి అని చెప్పేసి మీకు ఎంత కావాలంత డబ్బు పెట్టుకొని మూటములు సర్దుకుని వెళ్ళిపోవాలి. లేదు ఇల్లే వనవాసం కింద మార్చుకోవాలి, వానప్రస్థం కింద మార్చుకోవాలి. సన్యాసం అంటే అంతా వదిలేసేవాడు. మరి ఇంకా వంట వండుకోవద్దు, వాడు అగ్ని కార్యం చేయొద్దంట. వాళ్ళు దీపాలు వెలిగించాలి, లేదంటే ఇంకేవో ఉంటాయి, అగ్ని కార్యం చేయదు వాళ్ళు, వంటలు వండుకోరు. వాళ్ళకంటూ ఇప్పుడు పీఠాధిపతులు అందరూ సన్యాసులే. చూసారా, మన కాంచీపురం, మన శృంగేరి, వాళ్ళ కింద అనుచరులు ఉంటారు, వాళ్ళే వండి పెట్టారు స్వామివారికి. అలా పెట్టినది తింటాం, స్వామికి నైవేద్యం తింటారు. అలా సరే. ప్రియే, నీవు అర్చించబడిన ఈ లింగం జగన్మంగళం అవుగాక, జగత్తుకే మంగళంగా అవుతుంది ఈ లింగం. అంటే ఈ లింగం దగ్గరికి వచ్చి ఎవరు పూజ చేసినా వారికి ఎంబడి మంగళాలు జరుగుతాయి, అంటే శుభం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు తయారు చేసి తన భక్తిని ప్రదర్శించిన లింగం ఎక్కడుందని, కాంచీపురంలో. నేను భూతలంపై తేజో రూపం ధరించి అరుణాచల సంజ్ఞచే ప్రసిద్ధుడనై సర్వసిద్ధిప్రదుడనై వేంచేసి ఉన్నాను. నేను అరుణాచల శివులుగా ఉన్నాను, అరుణాచలంలో. లేదా గిరిగా శివుడే గిరిగా ఉన్నాడు అక్కడ అని చెప్తున్నాడు. నీవు అక్కడికి వెళ్ళి మహర్షి గౌతమ ముని ధర్మసూత్రానుసారంగా నన్ను గురించి తపని ఆచరింపము. గౌతమ ముని దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి తపస్సు ఎలా చేయాలని కనుక్కొని గురుముఖంగా చేసి నన్ను అర్చించమని చెప్తున్నాడు శివుడు. నీకు అప్పుడు నా తైజస రూపాన్ని దర్శింపచేస్తాను అని ప్రాణనాథుడైన శివుడు ఆదేశించాడు. అమ్మవారికి చెప్పాడు శివుడు ఇలా చేయమని. సరే, ఇక గౌరీ శ్రీ అరుణాచల క్షేత్రానికి ప్రయాణమై గౌతముని ఆశ్రమం చేరుకుంది. శివాజ్ఞాబద్ధురాలై తన చెంత తపోదీక్షను అవలంబించుటకే
అంబ వచ్చిందని గ్రహించిన గౌతముడు ఆమెకు ఎదురేగి తన ఆశ్రమానికి బహుమాన పురస్సరంగా తోడుకొని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇదే సాధన రహస్యం. గౌతమునికి ముందే తెలిసిపోయిన అమ్మవారు వస్తున్నారు అంటే శివుడు అక్కడ ఎలా చెప్పాడో ఇక్కడ కూడా ఇండికేషన్ ఇస్తాడు. అదేగా మన సుందర చరిత్రలో తెలుసుకుంది. వీటిలో పెద్ద పురాణంలో ఒక్కొక్క భక్తుల చరిత్రలో ఏమైంది, ఒక్కొక్కసారి గ్రామ ప్రజలకు చెప్పారు సుందరుడు వస్తున్నాడు వెళ్ళి తీసుకురంటారా, అలా కళ్ళు కనబడి చెప్తుంటాడు శివుడు. మనకు అలాంటి కళ్ళు రాదు, మనకి ఏవేవో వస్తుంటాయి కదా. గోల్డ్ వేసుకున్నట్టు, బిస్కెట్ కొనుక్కున్నట్టు, స్వీట్ తిన్నట్టు, ఎవరు కొట్టినట్టు, ఎవరిదో దోచుకున్నట్టు, ఎవరిదో లాక్కున్నట్టు సాటిస్టిక్గా వస్తాయి. పురస్సరంగా తోడుకొని తీసుకొని వచ్చాడు. గౌతముని ఎదురేగి అమ్మవారు వస్తుంది, మా ఇంటికి అమ్మ వస్తుంది అని వెళ్ళాడు. ఆమెకు సముచిత రీతిలో ఆతిథ్యం ఇచ్చి అతిథి దేవో భవ, విష్ణు అతిథి ఇచ్చి యోగ దృష్టితో చూసి కళ్ళు మూసుకొని అలా యోగంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆలోచించి విశ్వమాత, విశ్వానికి తల్లి విశ్వమాత. భక్తులు చెప్పాడు నిన్న మొన్న కూడా అనుకున్నాం మన డిస్కషన్లో పురాణం చెప్పినప్పుడు, భక్తులు భక్తి పెరిగితే ఏమవుతుంది, దేవుడికి కొత్త పేరు వస్తుంది. ఆవు గోవింద అని ఇచ్చినట్టు విశ్వమాత నీవు ఇక్కడికి వచ్చుటకు శివాదేశమే ప్రేరకం అని గ్రహించాను. శివుడి యొక్క ఆదేశమే మీరు ఇక్కడ రావడానికి కారణం అని నేను గ్రహించాను అని చెప్పి, ముఖ్యంగా నన్ను ధన్యుని చేసి నా యశస్సు పెంచాలన్నదే ఆ ఆశ్రిత పక్షపాతి రహస్య ఉద్దేశం అని సుస్పష్టం. ఈయనేమంటున్నాడు, నాకు అవకాశం ఇచ్చాడు అమ్మో నా దగ్గరికి వచ్చి తపస్సు ఎలా చేయాలో నేర్చుకొని వెళ్ళి నాకు ఆ కీర్తి, నన్ను గొప్పవాణి చేద్దాం శివుడు అనుకున్నారు. అందుకే మిమ్మల్ని నా దగ్గర పంపించాడమ్మా. శివుడే కాదు, మీరు తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డని గొప్ప పేరు తెప్పించాలని ఏదో నాటకం ఆడుతున్నారని అనుకుంటున్నాడు గౌతముని. లేదంటే అమ్మవారి గారు నేర్పించేవాడు ఉన్నాడా, అన్నీ తెలిసిన తల్లి. కానీ ఇలా వస్తుంది ఒక్కొక్కసారి ఇళ్ళల్లో బిడ్డల రూపంలో వస్తుంది, ఆడపిల్ల రూపంలో వచ్చి తండ్రి ఏం చేస్తాడు, నా కూతురు హిమాంతుడు చేయలే పార్వతిని, నా కూతురు అని చెప్పి అన్నీ నేర్పించాడు. బాణాలు వేయడంలా తెలియదు అమ్మవారు, బాణాలు వేయాల, కత్తి పట్టుకుని ఎలా యుద్ధం చేయాలో తెలియదు అమ్మవారికి. అయినా కూడా తండ్రికి ఛాన్స్ ఇచ్చింది. అంటే ఒకసారి చూడండి, భాగ్యం అమ్మవారే కూతురుగా వచ్చింది. ఆయన ఎంత అదృష్టవంతుడు. సీతమ్మ వచ్చింది, జనక మహారాజు అన్నీ నేర్పించాడు దగ్గర నుండి. అర్థమైందా? అలా ఇళ్లలో బిడ్డల రూపంలో ఆడపిల్లల రూపంలో అమ్మవారు వస్తుంటారు. అందుకే జాగ్రత్త చూసుకోవాలి. కొంతమంది సెంటిమెంట్, ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళని కింద కూర్చొనియరు, కాలు తగ్గరు, తిట్టరు, కొట్టరు. అలా చేయడం వల్ల వాళ్ళకి కలిసి వస్తున్న నమ్మకం. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అలా ఫాలో అవుతాడు. నన్ను ధన్యుడి చేసి నా యశస్సు పెంచాలన్నదే ఆ స్వామి మీది, స్వామి యొక్క ఆంతర్యం అంటున్నాడు. ఇంకా ఇక్కడి భక్తులను రక్షించాలని మహాదేవుడు ఒక మిష కల్పించి నిన్ను ఈ ప్రదేశాన్ని తపస్సు కోసం సాగింపాడు. ఇక్కడ భక్తుల్ని కాపాడాలన్నదే మీ ఇద్దరు ఉద్దేశం. అందుకనే స్వామి ఈ నాటకం ఆడి మిమ్మల్ని నా దగ్గర పంపించి ఇక్కడున్న భక్తుల్ని తనలోకి మార్చుకోవడం కోసం చేస్తున్నాడు లీల అని అమ్మవారు చెప్తున్నాడు. శివైకాంత భక్తులకు ఈ క్షేత్రం అతి ముఖ్యమైంది. శివభక్తులకి ఈ క్షేత్రం గొప్ప క్షేత్రం అవుతుంది. ఒకప్పుడు కలహించే బ్రహ్మ విష్ణువులను శాంతపరచుటకు వారి మధ్య స్తంభరూపమైన జ్యోతిలింగేశ్వరునిగా ఆవిర్భవించి అరుణాచలంలో, ఆపై వారిద్దరిచే ప్రార్థితుడై స్థావరలింగ రూపాన్ని ఆపాదించుకొని, లింగం గుడిలో ఉంది కదా ఆ లింగ రూపం అరుణాచలంలో, దాన్ని స్థావరలింగ రూపం. భక్తరక్షానాథమై ఇక్కడే శాశ్వతంగా నెలకొని ఉన్నాడు. అరుణాచలంలో లింగ రూపంగా ఉన్నాడని చెప్తున్నాడు. ఆ మహాలింగమే శ్రీ అరుణాచలేశ్వరుడిగా విఖ్యాతుడై శాంత తేజస్వి అయి శోభిల్లుచున్నాడు. ఇక్కడికి వాటి పురాణం శుభం పలుకుతూ రేపటి రోజు మళ్ళీ కంటిన్యూ.